అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకుని వాక్యం మార్చి వార్త 8 అధ్యాయం 27 నుంచి 38 వరకు. యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియతో చేరిన గ్రాములకు బయలుదేరాను. మార్గంలో నుండగా నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకుంటున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని వారిని అడగ్గా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయన గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు మనుషుల సంగతులు మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరింపకున్నావని పేతురుని గద్దించాను. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహం తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తం, స్వార్థ నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వ్యభిచారమును పాపమును చెయ్యి ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడెవడో వాడిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. యేసుక్రీస్తు పిలుపుదైన కైసరియా అని ఆ ప్రాంతాలకు వెళ్ళారు. ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడు మార్గంలో యేసుక్రీస్తు శిష్యులతో అడుగుతున్నారు, నన్ను గురించి జనసమూహాల్లో ఏం చెప్పుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నారు, కొందరు ఏలియా మళ్ళీ వచ్చాడు అంటున్నారు, మళ్ళీ ఒక ప్రవక్త ఎవరో వచ్చారని అలా చెప్పుకుంటున్నారు నీ గురించి ప్రభు అంటే. అయితే మీరేమని చెప్పుకుంటున్నారు నా గురించి అని శిష్యులను అడిగినప్పుడు పేతురు అన్నాడు, నువ్వు దేవుని క్రీస్తువి అంటే, నువ్వు క్రీస్తువి అంటే, క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు అని, అభిషేకించి తండ్రి గారు పంపారు యేసుక్రీస్తు ప్రభుని. నువ్వు క్రీస్తు అన్నప్పుడు అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకండి, నా తండ్రి మీరు తెలియజేశారు మీకు ఈ విషయాలని యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి, నేను ఇక్కడ అనేక హింసలు పొంది మరణిస్తాను, 3వ రోజు లేస్తాను ఈ శాస్త్రులు ప్రధాన యాజకుల వల్ల అని చెప్పినప్పుడు పేతురు చేపట్టేసుకుని, నీకు అలా సంభవించదు, నీకు అలాగేం అవ్వదు అని చెప్పేస్తున్నాడు. చెప్తుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతని వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నువ్వు మనుషుల విధానం బట్టి ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు, దేవుని నిర్ణయం, దేవుని చిత్తాన్ని ఆలోచించలేకపోతున్నావు అని గద్దించారు. ఇప్పుడు ఆ తర్వాత జనసమూహం అందరూనే ఆయన దగ్గరికి పిలుచుకుని, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే ఇంకా ఆయన వెంబడించినప్పుడు ఆయన సిలువ ఎత్తుకుని వెంబడించాలి, ఇంకా ఆలోచించకూడదని దాని అర్థం అన్నమాట. సిలువ అంటే కష్టం ఏమైనా కూడా వెంబడించాలి ఆయన్ని అని దాని అర్థం అన్నమాట. ఆమె